పూజ చేసేదెవరు? రాధిక. మీ ముగ్గురు ఏంటి అలా షాక్ అయి చూస్తున్నారు? అంటే రాధిక పుట్టింట్లో ఉంది కదా, ఎప్పుడొచ్చిందా అని. తెల్లవారుజామునే వచ్చింది. హారతి తీసుకోండి అత్తయ్య. పిన్ని, రాధిక, వాళ్ళు ఇప్పుడే లేచినట్టున్నారమ్మా. అప్పుడే వచ్చేసావేంటమ్మా రాధిక? ఇంకో 4 రోజులు ఉంటావనుకున్నామే. టైం చూసుకుని వెళ్ళి మా అమ్మ దగ్గర కాసేపు ఉండొస్తాను పిన్ని. కోడలిగా నా బాధ్యతల్ని నేను విస్మరించకూడదు కదా, అందుకే వచ్చాను. ఇది అసలైన కోడలి లక్షణం అంటే. మల్లీశ్వరి, నువ్వు చూసి నేర్చుకో. ఆడపిల్లవి, రేపో మాపో పెళ్లి చేసి పంపాల్సిన బాధ్యత నా మీదుంది. ఏ పని చేయకుండా నువ్విలాగే ఉంటే రేపు మీ అత్తగారింట్లో నాకు మాటొస్తుంది. నేర్చుకుంటుందిలే చెల్లమ్మ. అయినా మీకు ఆకారాలు పెరిగాయి కానీ బుద్ధులే పెరగలేదు. మేమేం చేశాం వదిన గారు? తండ్రిని పోగొట్టుకున్న ఆడపిల్ల ఇంటికొస్తే పరామర్శించాలి. 4 ఓదార్పు మాటలు, కొంచెం ధైర్యం చెప్పాలి. అదొదిలేసి అప్పుడే వచ్చావేంటి, ఇంకో 4 రోజులుండొచ్చు కదా అని అంటారేంటి? అమ్మ రాధిక, కైలాష్ ఈరోజు త్వరగా ఆఫీస్కి వెళ్లాలట. వాడిని నిద్రలేపి కాఫీ ఇవ్వమ్మా. ఏంటమ్మా ఇదే? ఇక రాధిక తిరిగి ఇక్కడికి రాకుండా చేద్దామని మనం అనుకుని ఇంకా సరిగ్గా వైపు అడుగులు కూడా వెయ్యలేదు. వాళ్ళ నాన్నగారు చనిపోయి ఇంకా 2 రోజులు కూడా అవ్వలేదు, తెల్లారేసరికి ఊడిపడిందేంటమ్మా? ఏం చేసినా ఎదురు దెబ్బ తగులుతుంది అంటే ఇంక మనం చెక్క భజన చేసుకోవాల్సిందే. రాధిక చాలా తెలివైంది కదా మల్లేశ్వరి. తను ఇంకొన్ని రోజులు రాకుండా ఉంటే దీన్ని అడ్డం పెట్టుకుని కైలాష్ శాశ్వతంగా దూరం పెడతాడేమోనని పసిగట్టి ఈ సమయంలో తల్లిని ఒంటరిగా వదిలేయకూడదని తెలిసి కూడా తన కాపురానికి అగ్ని పరీక్ష ఎదురవ్వకూడదని వచ్చేసింది. మరిప్పుడు ఏం చేద్దాం అలవని? రాధికింటికొచ్చినంత మాత్రాన కైలాష్ తనని దగ్గరికి తీసుకుంటాడా ఏంటి? ఏదో పెద్ద గొడవ ఇద్దరి మధ్యన జరుగుంటే తప్ప అతను భార్యతో అంత కోపంగా ఉండడు. మళ్ళీ ఇది తెలివిగా భర్తని తన వైపు తిప్పుకునే లోపే మనం ఇంకా ఎడబాటు పెంచాలి. అమ్మా, ఇంతకు మించిన అవకాశం మనకి మరొకటి రాదనిపిస్తోంది. ఈసారైనా మన ప్లాన్ని సక్సెస్ చేసి రాధికని బావని దూరం చెయ్యాలి.
గుడ్ మార్నింగ్ బామ్మా. గుడ్ మార్నింగ్ రా. ఒకసారి ప్రియ దగ్గరికి వెళ్ళి చూసిరామ్మా. కాస్తైనా తేరుకుందో లేదో. టిఫిన్ ఏమైనా తింటుందేమో అడుగు. సరే బామ్మా. ఏంటో ఈ పిల్ల ఎప్పుడు బాధ నుంచి బయటకొస్తుందో అమ్మమ్మ, ఏమిటో. వదినే వచ్చేసింది. ప్రియా, అమ్మ తల్లి, టిఫిన్ ఏమైనా తింటావా? నేను చేసి పెట్టనా? తింటానంటే చెప్పొదినా. నా చేతులతో అద్భుతమైన టిఫిన్ చేసి తీసుకొస్తాను. నువ్వు చేసి తీసుకొస్తావా? తినడానికేనా? అమ్మమ్మ చూడు, ఈ నేహాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఏదో చదువుకుంటున్నాను కాబట్టి వంటగదిలోకి వెళ్ళలేదు కానీ వన్స్ ఐ స్టెప్ ఇన్. ఆ, నువ్వు అడుగు పెడితే ఇంకేముంటుంది? ఏదైనా మాడి మసైపోవాల్సిందే. చూడమ్మమ్మా, నేను నవ్వుల పాలు కాకుండా ఉండడానికి, వదిన పెదవుల మీద చిరునవ్వు అలానే ఉంచడానికి నేనొక్క అతి ఘోరమైన టిఫిన్ చేసి అది మాతో తినిపించి మా దుంప తెంచుతాను అంటావు. లాభం లేదు. నేను ఎంత బాగా వంట చేస్తానో నిరూపించుకోవడానికి ఇప్పుడు టిఫిన్ చెయ్యాల్సిందే, వదినకి తినిపించాల్సిందే. హా? వెయిట్. నేహా నేహా, ఇప్పుడు టిఫిన్ అది ఏమి వద్దు. అసలే నాకు చాలా తలనొప్పిగా ఉంది. అయ్యో, తలనొప్పిగా ఉందమ్మా. అయితే మంచి మసాలా టీ తాగావనుకో, తలనొప్పి చిటికిలో తగ్గిపోతుంది. నేనెళ్ళి మంచి మసాలా టీ పెట్టుకొస్తాను. ఏ ఆగు. ఆ? ఓ, ప్రతిదానికి తగుదునమ్మా అని పరిగెడతావెందుకు? నేను టీ పెట్టుకొస్తాను, నువ్వుండు. నువ్వు టీ పెట్టి తీసుకొస్తావా? పెట్టాల్సింది మామూలు టీ కాదే, మసాలా టీ. మే హూనా అమ్మమ్మా. ఆ? ఒక్కసారి నేను టీ పెట్టి తీసుకొచ్చానంటే అది తాగి మీరు ప్రతిసారి నన్నే పెట్టి తీసుకురమ్మంటారు. అంత అద్భుతంగా ఉంటుంది మరి. యు రిలాక్స్ గ్రాండ్ మా. ఆ? అమ్మా ప్రియా, మనం పారిపోదామా? ఈ నేహ మీద నాకు అసలు నమ్మకం లేదు. అబ్బా, పెడతానంటుంది కదా బామ్మ, బాగానే చేస్తుందేమో, చూద్దాం. అమ్మో దాని బొంద అస్సలు చేయదు. పిన్ని, నేను బయటికెళ్ళొస్తాను. ఎక్కడికెళ్తావ్? నీ కూతురు టీ పెట్టుకొస్తానని వంటగదిలోకి వెళ్ళింది. అది తాగి మేమిద్దరమైనా బలైపోయేది, నువ్వు కూడా తాగాలి. పద కూర్చో. ఓవర్ యాక్షన్ చేసి డబ్బా కొట్టి మరీ వచ్చాను. మామూలు టీ పెట్టడమే చేత కాదు, మసాలా టీ ఎలా పెట్టాలి? ఐడియా, సోషల్ మీడియా ఉందిగా, యూట్యూబ్ లో చూస్తే సరే. బిర్యానీకి అంత టేస్ట్ వస్తుందంటే టీ కూడా ఇదే మసాలా వాడతారనుకుంటా. ఎస్,
నీ కూతురు మసాలా టీ బాగానే పెడుతుందనుకుంటా. గుమగుమలు ఆడిపోతుంది. టీ అద్దరిపోయింది. ఆహా, సూపర్గా ఉంటుంది. 4 కప్పులు టీ చేయడానికి ఇంతసేపు. ఓ పొద్దు పొద్దున్నే కిచెన్లో నుంచి ఇంత అద్భుతమైన వాసన వస్తుందేంటి? అదే నీ చెల్లెలు టీ చేసి తీసుకొస్తుంది. హ, నేహ టీయా? ప్రియా, మనం సరదాగా బయటికి వెళ్ళొద్దామా? కొద్దిగా నీ మూడు కూడా చేంజ్ అయినట్టుంటుంది. వద్దు శ్రీవారు, నేను ఇప్పుడు ఎక్కడికి రాలేదు. టంటడాయ్, వేడి వేడి టీ రెడీ. బామ్మ తీసుకో. మమ్మీ తీసుకో వదినా. అదేంటి ఒకరి మొహాలు ఒకరు అలా చూసుకుంటున్నారు? తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇందులో ఏమేం చచ్చావే? ఇంత దరిద్రంగా ఉంది. అందరూ వేసేదే వేశాను. బిర్యానీ మసాలా వేశాను. హా? హా? బిర్యానీ మసాలా వేసావా? టీలో ఎవరైనా బిర్యానీ మసాలా వేస్తారంటే నీ బొందా? దాని మీద బిర్యానీ అని రాసుంటుంది కదే. మసాలా అని కూడా ఉందిగా. హా? నా తల్లే, నా తల్లే. వంట విషయంలో నేనే పెద్ద దద్దమ్మనంటే నువ్వు నాకంటే పెద్ద దద్దమ్మలా ఉన్నావు. అమ్మా ప్రియా, నువ్విలా నవ్వుతూ ఉంటే చూడ్డానికి ఎంత హాయిగా ఉందో తెలుసా? నువ్వెప్పుడు ఇలాగే ఉండాలమ్మా. ప్రియా ఏదన్నా పనిలో పడితే తొందరగా మామూలు మనిషి అవుతుంది. అవునవును, తను ఇంతకు ముందు నర్సరీలో పనిచేసిందంట కదా. ఒరే అమర్, నువ్వు వెళ్ళి ప్రియాని ఉద్యోగంలో చేర్చరా. కాస్త అందర్నీ చూసి కోలుకుంటుంది. సరే అమ్మమ్మ, అలాగే చేస్తాను. అలాగేరా. చెప్పండి మేనేజర్ గారు. బయలుదేరారా సార్? నేను ఒక 5 నిమిషాల్లో బయలుదేరుతున్నాను. ఒకసారి అడ్రస్ చెప్తారా మీరు? రోడ్ నెంబర్ 10, స్ట్రీట్ నెంబర్ 7. ఓకే, జూబ్లీ హిల్స్. రోడ్ నెంబర్ 10, స్ట్రీట్ నెంబర్ 7, జూబ్లీ హిల్స్. ఓకే, అలాగే. ఓకే, బయలుదేరుతున్నాను. మీకు కాఫీ? నువ్వెప్పుడొచ్చావు? అర్లీ మార్నింగే వచ్చాను. కాఫీ తీసుకోండి. నాకొద్దు. మీ కోపం నా మీద. మధ్యలో కాఫీ ఏం చేసింది? తెచ్చింది నువ్వేగా. అత్తయ్య గారు ఇవ్వమన్నారు. అమ్మ పేరు చెప్తే కాఫీ తీసుకుంటానని చెప్తున్నావా? నేనైతే ఉన్నమాటే చెప్తున్నాను. కాఫీ తీసుకోండి. వద్దన్నాను కదా.
ప్లీజ్ ప్లీజ్. సారీ అండి. ఏంటి సారీ? చూసుకోవాలి కదా. అమ్మా, రాధిక నిరికించే అవకాశం వచ్చింది. ఇప్పుడే వస్తానుండు. అమ్మా, బావేదో ఇంపార్టెంట్ డాక్యుమెంట్ తీసుకోకుండా వెళ్తాడు చూడు. వాటిని ముందు సర్దింది రాధికే కాబట్టి బావని దగ్గర చేసుకోవడానికి ఆవిడ గారే డ్రామా ఆడిందని మనం కథ సృష్టించి బావ చేతే రాధిక మీద ఇంకా కోపం పెంచాలి. ఓకే, వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలండి? ఒక మందారం మొక్క, 2 గులాబీ మొక్కలు, ఒక నందివర్ధన మొక్క కావాలి. ఓ, మొక్కలు కావాలా? రండి రండి. రండి. మీకేం కావాలి? మీ ఓనర్ని కలవాలి. మా ఇంటి ఓనరు వాళ్ళ ఇంట్లో ఉంటాడు, ఇక్కడ లేడు. బాబు, మీ ఇంటి ఓనర్తో మాకేం పని? నర్సరీ ఓనర్ని కలవాలి. ఓ, సారీ సారీ. వెళ్ళండి. పద. నీకేం కావాలో చెప్పనే లేదు. ఇప్పుడే కదయ్యా నాకేం మొక్కలు కావాలో చెప్పాను. చెప్పారా? ఎప్పుడు చెప్పారండి? నీకేనా మతిమరుపా? ఒక మందారం, 2 గులాబీలు, ఒక నందివర్ధన మొక్క కావాలని చెప్పాను కదా. ఓ, చెప్పారా? రండి రండి రండి. పదండి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నావు? మీ నాన్నగారు ఎలా ఉన్నారు? ప్రియ వాళ్ళ నాన్నగారు కొన్ని రోజుల క్రితం చనిపోయారండి. సారీ అమ్మా ప్రియా. నువ్వు ఇక్కడ జాబ్ చేసేటప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా మీ నాన్నగారి గురించి చెప్పేదానివి.
నీకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానమ్మా.